Hello, friends. Very good morning and happy Thursday to all of you. So, before we begin today's editorial, make note of this phone number. ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఏ కోర్స్లో మీరు జాయిన్ అవ్వాలన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ కావచ్చు. రెండవది, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా సెపరేట్ వాట్సాప్ గ్రూప్స్ ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేస్తుంది. ఆ వాట్సాప్ గ్రూప్స్లో ఆల్రెడీ జరిగిన మీకు క్లాసెస్ యొక్క వీడియోస్ పెడుతూ ఉంటాం, ప్లస్ ట్రయల్ క్లాసెస్ జరుగుతుంటాయి. ఎలా జరుగుతున్నాయి అనే క్లాసెస్ మీరు లైవ్ అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ నాతో మీరు లైవ్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు కూడా. ఈరోజు సాయంత్రం 5:30కి నేను లైవ్ ఇంటరాక్షన్కి వస్తాను. నాతో మీరు ఇంటరాక్ట్ అవ్వాలన్నా లైవ్గా, లేకపోతే క్లాసెస్ లైవ్లో వినాలన్నా ఈ వాట్సాప్ గ్రూప్స్లోకి రండి. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి ఉంటుంది. యూపీఎస్సీకి సెపరేట్గా, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సెపరేట్గా 2 వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. వాటిలోకి వస్తే యూ విల్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ ద కోర్సెస్ ఆఫర్డ్ అండ్ ఇన్స్టిట్యూట్ క్లాసెస్ ఎలా ఉంటాయి అన్నీ కూడా మీరు లైవ్లో చూడొచ్చు. చూసి మీరు డెసిషన్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో 2 ప్రైమరీ అనౌన్స్మెంట్స్. మీకు తెలిసిందే, మన ఫ్లాగ్షిప్ కోర్స్ అయిన యూపీఎస్సీ ఇన్ఫినిటీ, అంటే యూపీఎస్సీకి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మొత్తం కవర్ చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్న కోర్స్ ఇది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ యొక్క ఫీజు 25th ఫిబ్రవరి తర్వాత 5,000 పెరుగుతుంది. సో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ బిఫోర్ 25th ఫిబ్రవరి. సిమిలర్గా గ్రూప్ 1 ఇన్ఫినిటీ, గ్రూప్ 1కి సంబంధించిన కోర్స్ ఇది. ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ రెండింటికి కూడా ఆఫర్ చేస్తున్నాం. గ్రూప్ 1 జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు 20th లోపు జాయిన్ అవ్వండి. ఫిబ్రవరి 20th తర్వాత దీని ఫీజు కూడా 5,000 అనేది పెరుగుతుంది. సో గ్రూప్ 1 జాయిన్ అవ్వాలన్నా లేదా యూపీఎస్సీ జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇవి కాకుండా యూ ఆల్సో నో అబౌట్ బ్యాంక్ కోర్స్ అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ కోర్స్. రైట్, ఓన్లీ ఇంగ్లీష్లో ఇబ్బంది పడే వాళ్ళ కోసం చెప్తాను. వీ హ్యావ్ ఎ కోర్స్ కాల్డ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో ఓన్లీ ఇంగ్లీష్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి సీజీఎల్కి లేదా యూపీఎస్సీ వాళ్ళు న్యూస్ పేపర్ చదవడానికి, ఇంకా బెటర్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవడానికి ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కేవలం 2,000 రూపీస్ ఫీజులో ఆఫర్ చేస్తాం. దీంట్లో మీకు లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ వస్తాయి అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. అన్నీ నేర్చుకుంటారు. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్లో కూడా అండర్స్టాండింగ్ అనేది మీకు వస్తుంది. సో ఇంగ్లీష్ అంటే భయం పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అగైన్ ఇదే నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వాలంటే జాయిన్ కావచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ఇవాళ ఎడిటోరియల్ ఏం చెప్తుంది? మీడియా యాజ్ టార్గెట్. సో మీడియాని టార్గెట్గా చేసుకుంటుంది గవర్నమెంట్. మీడియాని టార్గెట్గా చేసుకుంటుంది అనేది దీని యొక్క ఉద్దేశం. దేర్ మస్ట్ బి నో రూమ్ ఫర్ సస్పిషన్ దట్ ఏజెన్సీస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ కర్బింగ్ డిసెంట్. దేర్ మస్ట్ బి నో రూమ్ ఫర్ సస్పిషన్. సస్పిషన్ అంటే అనుమానం. దేర్ మస్ట్ బి నో రూమ్ ఫర్ సస్పిషన్ అంటే అనుమానానికి తావు లేకుండా, ఓకే, అనుమానం వచ్చే అవకాశం లేకుండా గవర్నమెంట్ ఉండాలి. ఏ విషయంలో? దట్ ఏజెన్సీస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ కర్బింగ్ డిసెంట్. డిసెంట్ అంటే అర్థం ఏంటి? ఆపోజిట్ ఒపీనియన్ డిసెంట్ అంటాం. మీకు జడ్జిలు ఎప్పుడైనా సరే తీర్పు ఇచ్చారనుకోండి, 5 జడ్జిలు కలిపి తీర్పు ఇచ్చినప్పుడు ముగ్గురు ఒక రకమైన ఒపీనియన్ చెప్పి ఇంకో ఇద్దరు డిసెంటింగ్ ఒపీనియన్ అంటారు. డిసెంటింగ్ అంటే అర్థం ఏంటి? వీళ్ళ ఒపీనియన్కి ఆపోజిట్గా వాళ్ళది ఉంది, దాన్ని డిసెంటింగ్ ఒపీనియన్ అంటాం. డిసెంట్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వ ఆలోచనకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, నిరసన వ్యక్తపరిచిన, వాళ్ళ ఆలోచనలకి ఎట్ వేరియన్స్, వేరే రకంగా ఉన్న దాన్ని డిసెంట్ కింద అంటాం. అంటే డిసెంట్ అంటే లోపల దాచుకుంటే డిసెంట్ కాదు, బయటికి వ్యక్తపరిస్తే. కర్బింగ్ అంటే అర్థం ఏంటి? దాన్ని కంట్రోల్ చేయడం, అణిచివేయడం, నొక్కి వేయడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏజెన్సీస్ అంటే అర్థం ఏంటి? సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఇట్లాంటివి. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా మాట్లాడుతూ ఉంటే, ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్న నిరసనల్ని, ప్రొటెస్ట్ని కవర్ చేస్తుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని లేదా సిబిఐని, గవర్నమెంట్ ఏజెన్సీస్ని ఉపయోగించి వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని నియంత్రించడానికి ప్రభుత్వం ట్రై చేస్తోంది అనే అనుమానాలు ఏవైతే వస్తాయో ఆ అనుమానాలు రాకుండా గవర్నమెంట్ చూసుకోవాలి. దేర్ మస్ట్ బి నో రూమ్ ఫర్ సస్పిషన్. ఆ అనుమానాలే రాకుండా ఉండేలాగా గవర్నమెంట్ ప్రవర్తన ఉండాలి అని దీని అర్థం. చూద్దాం. ఆర్డినరీలీ searches and seizures are the legitimate starting point of an investigation done on the basis of prior information. జనరల్గా ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసే ముందు సెర్చ్లు చేయడం, సీజర్ చేయడం, సీజ్ అంటే తెలుసు కదా మనకి, అఫీషియల్గా స్వాధీనపరచుకోవడం, ఇవన్నీ కామన్. లెజిటిమేట్గా అంటే వ్యాలిడ్గా, స్టార్టింగ్ పాయింట్. లెజిటిమేట్ అంటే అర్థం ఏంటి? అకార్డింగ్ టు లా దట్ ఈస్ కరెక్ట్. సంథింగ్ దట్ ఈస్ లెజిటిమేట్ ఈజ్ లాఫుల్లీ కరెక్ట్ అని అర్థం.
లెజిటిమేట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అన్ ఇన్వెస్టిగేషన్ అవి స్టార్టింగ్ పాయింట్స్, అది మనకు తెలిసిందే. అండ్ దే ఆర్ డన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్. సెర్చ్ ఎప్పుడు చేస్తాం? ఏదో అనుమానం ఉన్నప్పుడు, ఎవరో మనకి టిప్ ఇచ్చినప్పుడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు చేస్తాం. ఇది ఆర్డినరీగా జరిగే ప్రాసెస్. బట్ ద ఈడీస్ రైడ్స్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ఇండిపెండెంట్ డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ NewsClick and in the residence of its promoter and editor-in-chief have invited justified condemnation from organizations representing the media. చూడండి సెంటెన్స్ ఎలా ఉందో. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రైడ్ చేశారు ఎక్కడ? ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ఇండిపెండెంట్ డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ NewsClick అనే డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ పైన వాళ్ళు రైడ్ చేశారు. అండ్ ఇన్ ద రెసిడెన్స్ ఆఫ్ ఇట్స్ ప్రమోటర్ అండ్ ఎడిటర్ ఇన్ చీఫ్, దాని ప్రమోటర్ మరియు ఎడిటర్ ఇన్ చీఫ్. ప్రమోటర్ అంటే మెజారిటీ స్టేక్ హోల్డర్, ఒరిజినల్ ఓనర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, మరియు దాని యొక్క యాక్చువల్ ఎడిటర్ ఇన్ చీఫ్. అతని ఇంట్లో ఏం చేశారు? రైడ్స్ చేశారు. అది ఇంట్లో చేశారు మరియు ఆఫీస్లో చేశారు. ఈ రైడ్స్ అనేవి దే హ్యావ్ ఇన్వైటెడ్ జస్టిఫైడ్ కండెమ్నేషన్. కండెమ్ చేయడం అంటే ఖండించడం, అది కరెక్ట్ కాదు, డిసప్రూవల్. ఇఫ్ యూ సే సంథింగ్ ఈజ్ నాట్ రైట్, దట్ ఈస్ కండెమ్నేషన్. డిసప్రూవల్. జస్టిఫైడ్ అంటే వాట్ ఈస్ జస్టిఫైడ్? తను చేసింది జస్టిఫైడే అంటే తను చేసిన పని కరెక్టే. జస్టిఫైడ్ అంటే అలా ఖండించడం అనేది కూడా కరెక్టే. ఎందుకు ఊరికే చేస్తున్నారు? వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల ప్రొటెస్ట్లని వాటిని కవర్ చేస్తున్నారు, అందుకనే చేస్తున్నారని నెక్స్ట్ మీకు ఎడిటోరియల్లో వస్తుంది. అందుకని జస్టిఫైడ్ అనే పదం వాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న న్యూస్ని వీళ్ళు కవర్ చేస్తున్నారు, అందుకని వీళ్ళపైన కేసులు బనాయించడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న యాక్టివిటీలో ఇది భాగం అనేది ఇక్కడ ఆరోపణ. అందుకని హ్యావ్ ఇన్వైటెడ్ జస్టిఫైడ్ కండెమ్నేషన్ ఫ్రమ్ ఆర్గనైజేషన్స్ రిప్రజెంటింగ్ ద మీడియా. మీడియాని రిప్రజెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాటిని ఖండించాయి. ఆ కండెమ్ చేయడం అనేది కూడా జస్టిఫైడ్ అని చెప్పి చెప్తున్నారు. అంటే కరెక్టే, ఇట్ ఈస్ జస్టిఫైడ్, న్యాయమే. మనం చూడండి చాలాసార్లు సమర్థనీయమే కరెక్ట్గా చెప్పాలంటే. మీరు ఏదైనా చెప్పారనుకోండి, జస్టిఫై చేసుకోవద్దు, నీ తప్పును ఒప్పుకో అంటారు. జస్టిఫై చేసుకోవడం అంటే అర్థం ఏంటి? సమర్థించుకోవడం. ఇఫ్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ అంటే సమర్థనీయమే, అంటే మనం చేసింది కరెక్టే, యూ కెన్ డిఫెండ్ ఇట్, డిఫెండబుల్ అని అర్థం అనమాట. దెర్ ఈస్ ఎవ్రీ లైక్లీహుడ్ that this operation is linked to the platform's in-depth coverage of ongoing protests as well as the various struggles of the people and the grassroots organizations that represent them. Okay, there is every likelihood అంటే ఛాన్స్, చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది దేనికి? దట్ దిస్ ఆపరేషన్ ఈజ్ లింక్ టు ద ప్లాట్ఫామ్స్ ఇన్ డెప్త్ కవరేజ్. ఈ NewsClick అనే ప్లాట్ఫామ్ ఆన్ గోయింగ్ ప్రొటెస్ట్, ప్రజెంట్ జరుగుతున్న నిరసనలు, రైతుల నిరసనలు, వాటిని ఇన్ డెప్త్ గా కవర్ చేస్తుంది. మరియు వేరియస్ స్ట్రగుల్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ది గ్రాస్ రూట్ ఏజెన్సీస్ ఆర్గనైజేషన్స్ దట్ రిప్రజెంట్ దమ్. ప్రజల యొక్క స్ట్రగుల్స్ ని మరియు ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్న గ్రాస్ రూట్ లెవెల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆర్గనైజేషన్స్ ని కూడా ఈ NewsClick అనేది కవర్ చేస్తుంది. కవర్ చేయడం అంటే వాటన్నిటి యొక్క న్యూస్ ని పబ్లిష్ చేస్తుంది డిజిటల్ గా. మేబీ అందువల్లే వీళ్ళని టార్గెట్ చేస్తున్నారేమో అనేది ఒక దెర్ ఈస్ ఎవ్రీ లైక్లీహుడ్, ఛాన్స్ ఉంది. Ostensibly arising from an FIR registered by the Delhi police some months ago, the ED is said to be investigating alleged money laundering to the tune of 30 crore. Ostensibly అంటే apparently, as appears to be true అంటే బయటికి కనిపిస్తున్న విధంగా, బయటికి తెలిసిన విధంగా, as per the information available, ఇలా తీసుకోవచ్చు. ఢిల్లీ పోలీస్ వాళ్ళు రిజిస్టర్ చేసిన ఒక FIR, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, కొన్ని నెలల క్రితం ఢిల్లీ పోలీస్ వాళ్ళు రిజిస్టర్ చేసిన కొన్ని ఒక FIR నుండి ఈ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. ఆస్టెన్సిబుల్ అంటే అర్థం అది, ఎందుకంటే ప్రభుత్వం క్లియర్ గా చెప్పలేదు, ఈడీ వాళ్ళు క్లియర్ గా చెప్పలేదు. బట్ యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ దిస్ అపియర్స్ టు బి ట్రూ. ఏంటది? ఢిల్లీ పోలీస్కి ఇంతకుముందు కొన్ని నెలల క్రితం ఒక FIR ఫైల్ చేశారు, దాన్ని ఆధారంగా తీసుకొని ఇప్పుడు ఈ రైడ్స్ అనేవి చేస్తున్నారు. ఆస్టెన్సిబుల్లీ ఫ్రమ్ దట్ ద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈస్ సెట్ టు బి ఇన్వెస్టిగేటింగ్. అది దేన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుందంట? ఎలీజ్డ్ అంటే ఆరోపించిన విధంగా. ఓకే, ఎలీజ్డ్ థెఫ్ట్ అన్నారు అనుకోండి, దొంగతనం జరిగిందని ఆరోపణ జరిగింది. సో ఎలీజ్డ్ థెఫ్ట్ ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అంటే దొంగతనం జరిగిన ఆరోపణ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎలీజ్డ్ మనీ లాండరింగ్ టు ద ట్యూన్ ఆఫ్ 30 కోట్లు మనీ లాండరింగ్ జరిగింది అనేది ఆరోపణ, దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వీళ్ళు. అయితే ఇక్కడ ఈ పదం గుర్తుపెట్టుకోవడానికి మీకు చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. లాండరింగ్ అంటే అర్థం ఏంటి? బట్టలు బాగా డర్టీ అయిపోయి అనుకోండి, వాటిని వాష్ చేసి క్లీన్ చేయడాన్ని లాండరింగ్ అంటాం. ఓకే, ఇఫ్ యూ వాష్ క్లోత్స్, డర్టీ క్లోత్స్ ని వాష్ చేసి క్లీన్ చేస్తే దట్ ప్రాసెస్ కాల్డ్ లాండరింగ్. మనీ లాండరింగ్ అంటే అర్థం ఏంటి? డర్టీ మనీని క్లీన్ చేయడం. డర్టీ మనీ, గుడ్ మనీ ఏంటి సార్ అని డౌట్ రావచ్చు మీకు.
ఇల్లీగల్ మీన్స్ లో సంపాదించింది డర్టీ మనీ, బ్లాక్ మనీ కావచ్చు. మీరు డ్రగ్ ట్రాఫికింగ్ చేశారు లేదా అన్లాఫుల్ యాక్టివిటీస్ చేసి మీరు మనీ సంపాదించారు, దట్ ఈస్ డర్టీ మనీ. ఆ డర్టీ మనీ అంటే బ్లాక్ మనీ లాంటిది. ఇక్కడ దాన్ని వైట్ చేసుకునే కార్యక్రమం చేయడం, దాన్ని వేరే ఇల్లీగల్ మార్గాల్లో వేరే వేరే అకౌంట్లోకి పంపించడం, ఆ కంపెనీ ద్వారా వచ్చిందన్నట్టు చెప్పడం, దాన్ని మనీ లాండరింగ్ యాక్టివిటీ అంటారు. తప్పుడు మార్గాల్లో సంపాదించిన మనీని కొన్ని సూట్ కేస్ కంపెనీస్ క్రియేట్ చేసి ఒక చిన్న చితక కంపెనీస్ లో వాళ్ళ అకౌంట్ లో పంపించి వాళ్ళ బిజినెస్ ద్వారా వచ్చిందని చూపించే ప్రయత్నం చేయడం మనీ లాండరింగ్. సో మేకింగ్ డర్టీ మనీ ఎ గుడ్ మనీ. లాండరింగ్ అంటే క్లీన్ అని అర్థం అనమాట. అది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ఒక 30 కోట్లు వర్త్ మనీ లాండరింగ్ యాక్టివిటీ జరిగింది, దానిపైన ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దానికి ఆధారం కొన్ని నెలల క్రితం ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ఫైల్ చేయబడ్డ ఎఫ్ఐఆర్ అనేది మనకి బయటికి కనిపిస్తున్న విషయం. ఆస్టెన్సిబిలీ అన్నారు. అందుకని నాట్ మచ్ ఈజ్ నోన్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ద పోలీస్ కేస్. ఆ పోలీస్ కేసు విషయంలో మనకి అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదు. బట్ ద ఏజెన్సీ ఈజ్ ఎంపవర్డ్ బై ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టు ఇన్వెస్టిగేట్ if the proceeds of crime related to a predicate offense have been laundered. Beautiful sentence. పోలీస్ కేసు యొక్క నేచర్ గురించి నాట్ మచ్ ఈజ్ నోన్, పెద్దగా తెలియదు. బట్ ద ఏజెన్సీ ఈజ్ ఎంపవర్డ్ బై ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. కానీ ఏజెన్సీ అనేది ఏ ఏజెన్సీ? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఒక కేసు పెట్టి మనం రైడ్ చేస్తున్నామంటే ఏ చట్టం ప్రకారం కేసు పెట్టామనే క్వశ్చన్ వస్తుంది. ఆ చట్టం ఏంటంట? పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఓకే, అది ఎంపవర్ చేస్తుంది వాళ్ళని. దేన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ఇఫ్ ద ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్, ప్రొసీడ్స్ అంటే అర్థం ఏంటి? ఆ క్రైమ్ ద్వారా వచ్చిన మనీ. ద ప్రొసీడ్స్ ఆఫ్ ద ఆపరేషన్ అన్నారు అనుకోండి, ఆపరేషన్ ద్వారా వచ్చిన మొత్తం. ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ అంటే ఒక పెద్ద క్రైమ్ జరిగింది, ఆ క్రైమ్ ఏంటో తెలియదు. ఆ క్రైమ్ ద్వారా వచ్చిన మనీ రిలేటెడ్ టు ఏ ప్రెడికేట్ అఫెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ప్రైమరీ అఫెన్స్, ప్రెడికేట్ అఫెన్స్. ప్రైమరీ అఫెన్స్ అనేది పెద్ద క్రైమ్, ప్రెడికేట్ అఫెన్స్ అనేది దాని మీద ఆధారపడి ఒక చిన్న క్రైమ్, దానికి లింక్ అయిన చిన్న క్రైమ్. రిలేటెడ్ టు ఏ ప్రెడికేట్ అఫెన్స్ అంటే అర్థం ఏంటి? ఒక పెద్ద క్రైమ్ ఒకటి ఉంది, ప్రైమరీ అఫెన్స్, దాంట్లో భాగంగా చేసిన ఒక చిన్న క్రైమ్ ఉంది, ఆ చిన్న క్రైమ్ కి సంబంధించిన మనీని లాండర్ చేశారా లేదా అనేది ఇన్వెస్టిగేట్ చేయడం. లాండర్ చేయడం అంటే అర్థం ఏంటి? క్లీన్ చేయడం. క్లీన్ చేయడం అంటే మనీని క్లీన్ చేయడం అంటే అర్థం ఏంటి? వాటర్ వేసి తొడవడమా? కాదు కదా. మనీని క్లీన్ చేయడం అంటే డర్టీ మనీని వైట్ మనీగా మార్చడం, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రయత్నం జరుగుతుందా లేదా అనేది ఈ మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఇన్వెస్టిగేట్ చేస్తాం. వెదర్ సచ్ ఏ ప్రైమరీ అఫెన్స్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ సో వెదర్ న్యూస్ క్లిక్ ఈజ్ ఇన్ ఎనీ వే లింక్ టు ఇట్ ఈజ్ అన్క్లియర్. అసలు నిజంగా ఒక ప్రైమరీ అఫెన్స్, ఇందాకే చెప్పాను, ప్రైమరీ అఫెన్స్ అనేది ఒరిజినల్ అఫెన్స్, దాంట్లో భాగంగా జరిగే ఒక చిన్న అఫెన్స్ ని ప్రెడికేట్ అఫెన్స్ అంటారు. ప్రెడికేట్ అఫెన్స్ లో భాగంగా ఈ 30 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారనేది ఆరోపణ, వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అసలు నిజంగా ఒక ప్రైమరీ అఫెన్స్ జరిగిందా లేదా, ఒకవేళ జరిగితే దానికి న్యూస్ క్లిక్ వాళ్ళకి లింక్ ఉందా లేదా అనేది అన్క్లియర్, క్లారిటీ లేదు, క్లియర్ గా లేదు. However, in the light of the manner in which the central agency is wont to enter the scene to investigate both real and imaginary allegations against anyone vocally critical of the government, it is difficult to brush aside the suspicion that the website is being targeted for its coverage of farmers' agitation as well as last year's countrywide protests against the Citizenship Amendment Act. Beautiful sentence. However, వాళ్ళకి లింక్ ఉందా లేదా అనేది క్లారిటీ లేదు. అయినప్పటికీ ఇన్ ద లైట్ ఆఫ్ ద మ్యానర్ ఇన్ విచ్ ద సెంట్రల్ ఏజెన్సీ ఈజ్ వోంట్. ఇక్కడ వోంట్ అంటే అర్థం ఏంటంటే, వోంట్ కి 2-3 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి, మీరు దట్ ఈస్ హిజ్ వోంట్ అన్నారు అనుకోండి, దట్ ఈస్ హిజ్ యూజువల్ బిహేవియర్. ఇక్కడ చూడండి, VWON అపాస్ట్రఫీ పెట్టి టీ పెట్టారు అనుకోండి, విల్ నాట్ యొక్క షార్ట్ ఫామ్, అది విల్ నాట్ యొక్క షార్ట్ ఫామ్ ఇది అవుతుంది. కానీ ఇక్కడ అపాస్ట్రఫీ లేదు, సో వోంట్ అనేది ఒక సెపరేట్ వర్డ్. WONT ఇది ఒక సెపరేట్ వర్డ్. దీనికి నౌన్ ఫామ్ గా తీసుకుంటే మీనింగ్ ఏంటి? అతని కస్టమరీ బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్, చేతేశ్వర్ పుజారా క్రికెట్ ఆడుతున్నాడు. క్రికెట్ ఆడుతూ ఒక 50 బంతులు ఆడి 2 పరుగులు కొట్టాడు. మనం రాసేటప్పుడు యాజ్ ఈజ్ హిజ్ వోంట్ అంటే తన ఎగ్జాక్ట్ రెగ్యులర్ బిహేవియర్ ప్రకారమే, యూజువల్ కస్టమరీ బిహేవియర్ ప్రకారమే చేతేశ్వర్ పుజారా ఈజ్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు స్కోర్ రన్స్. నెమ్మదిగా టైం తీసుకొని పేషెంట్ గా ఆడుతున్నాడు, అది తన యూజువల్ కస్టమరీ బిహేవియర్. వీరేందర్ సెహ్వాగ్ వచ్చి ఫస్ట్ ఓవర్ లో 3 ఫోర్లు కొట్టాడు టెస్ట్ మ్యాచ్ లో కూడా. యాజ్ ఈజ్ హిజ్ వోంట్, దట్ ఈస్ హిజ్ యూజువల్ కస్టమరీ బిహేవియర్ టు హిట్ రన్స్ ఫ్రమ్ ది ఫస్ట్ బాల్. ఫస్ట్ బాల్ నుంచి కొడుతూ ఉంటాడు, బాల్ ఈజీగా స్కోర్ చేయగలిగాలంటే చేస్తూ ఉంటారు. అది నౌన్ ఫామ్ లో.
ఇప్పుడు యాడ్జెక్టివ్ ఫామ్ లో వాడారు ఇక్కడ. యాజ్ ఈస్ హిస్ ఓన్. ఇక్కడ సెంట్రల్ ఏజెన్సీ ఈజ్ వోంట్ టు ఎంటర్. వోంట్ అంటే ఇక్కడ మీనింగ్ అకస్టమ్డ్ టు. ఈ మీనింగ్ పెట్టి చూడండి ఎంత బాగా ఫిట్ అవుతుందో. అకస్టమ్డ్ టు. అకస్టమ్డ్ టు అర్థం ఏంటి? హ్యాబిచ్యుయేటెడ్ టు, అలవాటు పడిపోయింది. దేనికి? టు ఎంటర్ ద సీన్ టు ఇన్వెస్టిగేట్ బోత్ రియల్ అండ్ ఇమాజినరీ అలిగేషన్స్. అంటే సెంట్రల్ ఏజెన్సీస్ ఇప్పుడు రియల్ అలిగేషన్స్, నిజంగా వచ్చిన ఆరోపణలు, ఇమాజినరీ అలిగేషన్స్ లేకపోయినా వీళ్ళే ఊహించుకొని క్రియేట్ చేసుకునే అలిగేషన్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈ మీడియా మీద, వాళ్ళపైన, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి వాళ్ళపైన కేసులు బనాయించి ఇన్వెస్టిగేషన్ పేరుతో వాళ్ళని వేధించడం అనేది అలవాటు అయిపోయింది. అది మీనింగ్ అక్కడ. In the light of the manner in which the central agency is wont to enter the scene to investigate both real and imaginary allegations against anyone vocally critical. Vocally అంటే నోటితో బయటికి మాట్లాడడం, క్రిటికల్ అంటే గవర్నమెంట్ విమర్శించడం ఆఫ్ ద గవర్నమెంట్. ఓవరాల్ సెంటెన్స్ మీనింగ్ చూడండి. గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ పైన వచ్చిన రియల్ అలిగేషన్స్, ఇమాజినరీ అలిగేషన్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి కేసులు పెట్టి వెళ్ళడం అనేది ఈ ఏజెన్సీకి బాగా అలవాటు అయిపోయింది. ఈ అలవాటు అయిపోయింది. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇన్ ద లైట్ ఆఫ్ దట్, ఆ క్రమంలో చూస్తే, ఎందుకంటే మనం ఈ మధ్యన చూస్తూనే ఉన్నాం ఏజెన్సీ అనేది గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ పట్ల కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ పేరుతో వెళ్తోంది. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ ద లైట్ ఆఫ్ దట్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రష్ అసైడ్ ది సస్పిషన్ that the website is being targeted for its coverage of farmers agitation as well as last year's countrywide protests against Citizenship Amendment Act. కాబట్టి మనం తోసి పారేయలేము. బ్రష్ అసైడ్ అంటే అర్థం ఏంటి? తోసి పారేయలేము. ఏది తోసి పారేయలేము? సస్పిషన్, అనుమానాన్ని తోసి పారేయలేము. ఏంటా అనుమానం? దట్ ద వెబ్సైట్ ఈస్ బీయింగ్ టార్గెటెడ్, ఈ వెబ్సైట్ ని టార్గెట్ చేస్తున్నారని. ఎందుకు? ఫర్ ఇట్స్ కవరేజ్ ఆఫ్ ఫార్మర్స్ యాజిటేషన్, రైతుల యొక్క నిరసనని, యాజిటేషన్ అంటే ప్రొటెస్ట్, దాన్ని కవర్ చేస్తున్నందుకు. యాజ్ వెల్ యాజ్ ఇంకా ఎందువల్ల? లాస్ట్ ఇయర్ జరిగిన సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకంగా జరిగిన నిరసనలు కూడా కవర్ చేసినందుకు. వీటిని కవర్ చేస్తున్నందుకే వాళ్ళని టార్గెట్ చేసి వేధిస్తున్నారు అనే అనుమానాన్ని తోసిపుచ్చడం కష్టం. ఎందుకు కష్టం? ఈ మధ్యన అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. ఇన్ ద లైట్ ఆఫ్ దీస్ ఏజెన్సీస్ బిహేవియర్, ఏజెన్సీస్ దే ఆర్ అకస్టమ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఎంటర్ ద సీన్ అండ్ ఇన్వెస్టిగేట్. అలా అలవాటు పడిపోయారు వాళ్ళు. అలాంటి బిహేవియర్ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో కూడా అదే జరుగుతుందని అనుమానించాల్సి వస్తుంది. అనుమానాన్ని పక్కన పెట్టే అవకాశం లేదు. లాంగ్ సెంటెన్స్, ఐ ట్రై టు మేక్ ఇట్ సింపుల్ ఫర్ యూ. ద ప్రెజెంట్ రెజీమ్ అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న సిస్టమ్ యొక్క రికార్డ్ ఈజ్ క్వైట్ డిస్మల్ అంటే వెరీ బ్యాడ్. ఏ విషయంలో? వెన్ ఇట్ కమ్స్ టు ఆబ్వియస్ యూజ్ ఆఫ్ central agencies such as the CBI, ED, IT and even NIA to rein in dissenting voices. అర్థం ఏంటో చూడండి. రీన్ ఇన్ అంటే కంట్రోల్, కర్బ్, ఇందాక వర్డ్ చూసాం కర్బ్ అని, CURB, సేమ్ మీనింగ్ ఇక్కడ కూడా వస్తుంది. రీన్ ఇన్ అన్న కూడా కంట్రోల్ అనే మీనింగ్ వస్తుంది. దేన్ని కంట్రోల్ చేయడం? డిసెంటింగ్ వాయిస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిసెంటింగ్ వాయిస్? గవర్నమెంట్ ఒపీనియన్కి ఆపోజిట్ గా వచ్చే వాయిస్, నిరసన వ్యక్తపరుస్తూ వచ్చే వాయిస్. A voice that is at variance with the opinion of the government. Dissenting voice ని కర్బ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి సిబిఐని, ఈడీని, ఐటీని, ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ ని, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ని, గవర్నమెంట్ వీటిని వాడకం అనేది ఆబ్వియస్ యూజ్ అంటే బయటికి కనిపించేస్తుంది. కావాలనే గవర్నమెంట్ ఈ పని చేస్తుంది అని చెప్పి అనుమానం కూడా వచ్చేసినా సరే గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఇలా చేస్తే మనల్ని అనుమానిస్తారన్న ఆలోచన కూడా గవర్నమెంట్కి లేకుండా ఆబ్వియస్ అంటే అర్థమైంది, సంథింగ్ దట్ ఈస్ ఈజీలీ సీన్, సంథింగ్ దట్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్. అలా వాడకం విషయంలో ఈ గవర్నమెంట్ యొక్క రికార్డ్ అనేది వెరీ బ్యాడ్, డిస్మల్ రికార్డ్. అంటే విపరీతంగా వాడేస్తూ ఉంటారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని వీళ్ళని ప్రయోగిస్తుంటారని అర్థం. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఆర్ అలోయింగ్ themselves to be used as force multipliers in political battles against sections of opposition. It is unfortunate. ఇది దురదృష్టకరం. ఏంటి? దట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అంటే సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇవన్నీ ఈ ఏజెన్సీస్ ఆర్ అలోయింగ్ themselves, వాళ్ళను వాళ్ళు ఎలో చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? టు బి యూజ్డ్ యాజ్ ఫోర్స్ మల్టిప్లయర్స్. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళపైన ఫోర్స్ అప్లై చేసే క్రమంలో వీళ్ళు కూడా ఒక పావులు అయిపోతున్నారు. గవర్నమెంట్ అలా వాడాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీళ్ళు రెసిస్ట్ చేసి ఉండవచ్చు, వీళ్ళు రెసిస్ట్ చేయట్లేదు, వీళ్ళు కూడా అందులో భాగం అయిపోతున్నారు, ఫోర్స్ మల్టిప్లయర్స్ అయిపోతున్నారు. గవర్నమెంట్ వీళ్ళ పట్ల, ఇప్పుడు గవర్నమెంట్ ఒకరిని ఇబ్బంది పెట్టాలంటే ఏజెన్సీస్ ని వాడుకుంటుంది. ఒకటి అధికారం ఉంది, రెండోది ఏజెన్సీస్ ని వాడుతుంది. ఫోర్స్ ఇంకా మల్టిప్లై అయిపోతుంది. ఎవరి పట్ల? అపోజిషన్ పట్ల. దానికి వీళ్ళు అలో చేయడం అనేది
దురదృష్టకరం అనేది పాయింట్. బ్యాటిల్స్ అంటే అర్థం ఏంటి? పొలిటికల్ బ్యాటిల్స్ అంటే రాజకీయ యుద్ధాలు ఎగ్నెస్ట్ సెక్షన్స్ ఆఫ్ అపోజిషన్. అపోజిషన్ లో ఉన్న కొన్ని సెక్షన్స్ పైన మనం రాజకీయంగా కక్ష సాధింపులు చేయడానికి, యుద్ధాలు చేయడానికి వీళ్ళని ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళు కూడా దానికి ఉపయోగించుకుంటున్నారు. ఎమిడ్ క్లెయిమ్స్ అంటే, ఎమిడ్స్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్, క్లెయిమ్స్ అంటే అగైన్ ఆరోపణలు అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. దట్ దేర్ ఆర్ వేరియింగ్ కైండ్స్ ఆఫ్ కాన్స్పిరసీస్ అంటే కుట్రలు against the government and India. It is no surprise that relentless journalistic focus on protests, which are basically steps taken in pursuit of redress for public grievances, is inviting repressive action. చూడండి దీని అర్థం ఏంటి? ఎమిడ్ క్లెయిమ్స్, దట్ ఎమిడ్స్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్, క్లెయిమ్స్ అంటే ఆరోపణలు అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. దట్ దెర్ ఆర్ వేరియింగ్ కైండ్స్ ఆఫ్ కాన్స్పిరసీస్, చాలా రకాల కుట్రలు జరుగుతున్నాయి. ఎవరికి వ్యతిరేకంగా? అగైన్స్ట్ ది గవర్నమెంట్ అండ్ ఇండియా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మన భారతదేశానికి వ్యతిరేకంగా విదేశీయులు చాలా కుట్రలు చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్న ఈ క్రమంలో ఇట్ ఈస్ నో సర్ప్రైజ్, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు, దట్ రిలెంట్లెస్ జర్నలిస్టిక్ ఫోకస్, రిలెంట్లెస్ అంటే వితౌట్ ఎనీ గ్యాప్ ఇవ్వకుండా, విరామం లేకుండా జర్నలిస్టిక్ ఫోకస్ ఆన్ ప్రొటెస్ట్ల పట్ల, అంటే రైతులు చేస్తున్న ఈ నిరసనల పట్ల జర్నలిస్టులు ఫోకస్ చేసి కవరేజ్ ఇవ్వడం అనేది, విచ్ ఆర్ బేసికలీ ప్రొటెస్ట్ అంటే ఇక్కడ ప్రొటెస్ట్ అని రాశారు చూసారు, ప్రొటెస్ట్ విచ్ ఆర్ బేసికలీ, ప్రొటెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇది, విచ్ ఆర్ బేసికలీ స్టెప్స్ టేకెన్ ఇన్ పర్సూట్ ఆఫ్ రిడ్రెస్ ఫర్ పబ్లిక్ గ్రీవెన్సెస్. గ్రీవెన్స్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక బాధ. మీకు ఏదన్నా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ అని ఉంటుంది. గ్రీవెన్స్ అంటే ఫిర్యాదులు, మీకున్న ప్రాబ్లమ్స్, మీకున్న ఇబ్బందులు. రెడ్రెస్ అంటే పరిష్కారాలు చూపే సెల్ విభాగము. అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి ఉన్న వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ విని మీకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. గ్రీవెన్స్, పబ్లిక్ గ్రీవెన్స్ అంటే ప్రజల యొక్క ఫిర్యాదులు, బాధలు, కష్టాలు అని అర్థం. రెడ్రెస్ అంటే వాటిని రిజాల్వ్ చేయడం. పర్సూట్ ఆఫ్ రెడ్రెస్ అంటే రిజాల్వ్ చేసే క్రమంలో, అన్వేషణలో. పర్సూట్ అంటే అన్వేషణ. పర్సూట్ ఆఫ్ రెడ్రెస్ అంటే అర్థం ఏంటి? ప్రజల యొక్క గ్రీవెన్సెస్ ని సాల్వ్ చేసే అన్వేషణలో భాగంగా చేస్తున్న ఈ ప్రొటెస్ట్ల పైన జర్నలిస్టులు ఎక్కువగా విరామం లేకుండా ఫోకస్ చేయడాన్ని గవర్నమెంట్ రిప్రెస్ చేస్తుంది. రిప్రెస్ అంటే సప్రెస్, తొక్కివేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? విదేశీయులు గవర్నమెంట్ పైన కుట్ర చేస్తున్నారు, లేకపోతే మన అపోజిషన్ వాళ్ళే ప్రభుత్వం పట్ల కుట్ర చేస్తున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి. అంటే ఈ జర్నలిస్టులు కవరేజ్ చేయడానికి, రైతులు నిరసన వ్యక్తపరచడానికి, ప్రతి దాని వెనుక కూడా ఒక కుట్ర దాగి ఉంది. ఈ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ఇచ్చి స్పాన్సర్ చేసి ఈ కుట్రలు, ఈ నిరసన వ్యక్తపరిచేలాగా చేస్తున్నారు అనేది ప్రభుత్వం యొక్క ఒపీనియన్. అందుకని గవర్నమెంట్ ఏంటి, దాన్ని తొక్కేయడానికి, అణిచివేయడానికి ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటుంది. ఇట్ ఈస్ ఇన్వైటింగ్ రిప్రెసివ్ యాక్షన్, అణిచివేతకు సంబంధించిన యాక్షన్స్ తీసుకోవడానికి అది కారణమవుతుంది. Laws that are serious in nature and ought not to be invoked lightly are being used with abandon against those seen to have invited the establishment's wrath. Beautiful sentence. Laws that are serious in nature, చాలా సీరియస్ గా ఉండే చట్టాలు, and ought not to be invoked lightly. ought not అంటే should not be, ought అంటే should, ought to అంటే should అని పెట్టుకోండి. ought not to be అంటే should not be invoked lightly. ఇన్వోక్ అనే పదానికి ఉన్న మీనింగ్ ఇది. ఇప్పుడు ఏదైనా చట్టం, సో గవర్నమెంట్ ఇన్వోక్డ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఇన్వోక్ అంటే ఆ చట్టాన్ని రెఫరెన్స్ గా తీసుకొని, ఆ చట్టాన్ని ఆధారంగా తీసుకొని, ఇఫ్ యు ఇన్వోక్ సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పీచ్ చెప్తూ మధ్యలో నరేంద్ర మోదీ ఇన్వోక్డ్ ఏ శ్లోక ఫ్రమ్ భగవద్గీత నుంచి ఆ శ్లోకాన్ని తీసుకొచ్చారు, చెప్పారు. ఇన్వోక్ అంటే ఒక రెఫర్ చేయడం, ఏదో ఒక దాన్ని, ఒక చట్టాన్ని కానీ, శ్లోకాన్ని కానీ, ఒక పుస్తకాన్ని కానీ, ఒక విషయాన్ని కానీ, ఏదో ఒక దాంట్లో ఉన్న విషయాన్ని మనం రెఫర్ చేస్తూ మాట్లాడని ఇన్వోక్ అంటాం. ఇక్కడ యాక్షన్ తీసుకునేటప్పుడు కూడా ఈ షుడ్ ఇన్వోక్ ఎ లా. లాస్ దట్ ఆర్ సీరియస్ ఇన్ నేచర్ అండ్ ought not to be invoked lightly. కొన్ని సీరియస్ లాస్ ఉంటాయి, చిన్న చిన్న విషయాలకి వాటిని వాడకూడదు, ఇన్వోక్ చేయకూడదు. అలాంటి వాటిని కూడా ఊరికే దే ఆర్ బీయింగ్ యూజ్డ్ విత్ అబాండన్. అబాండన్ అంటే వితౌట్ ఎనీ కంట్రోల్, వితౌట్ ఎనీ కంట్రోల్ అని అర్థం. కంట్రోల్ లేకుండా, కంట్రోల్ కూడా లేకుండా వాటిని వాడుతున్నారు. ఎవరి పట్ల? అగైన్స్ట్ దోస్ సీన్ టు హ్యావ్ ఇన్వైటెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ wrath. wrath అంటే కోపం, ఆగ్రహం. ఎస్టాబ్లిష్మెంట్ అంటే వ్యవస్థ అంటే గవర్నమెంట్. గవర్నమెంట్ యొక్క ఆగ్రహానికి ఎవరైతే గురయ్యారో, ఇన్వైటెడ్ గవర్నమెంట్ యొక్క కోపాన్ని ఎవరైతే ఆహ్వానించారో, ఎవరైతే దాన్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళ పట్ల, అర్థమైందా? వాళ్ళ పట్ల చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద చట్టాలని ప్రయోగిస్తున్నారు, ఇన్వోక్ చేస్తున్నారు.
ఇన్వోక్ చేయకూడదు కానీ చేస్తున్నారు అని అర్థం. దిస్ మే ఎక్స్ప్లెయిన్ ద ఫ్రీక్వెన్సీ విత్ విచ్ ది అఫెన్స్ ఆఫ్ సెడిషన్ ఈస్ బీయింగ్ ఇన్వోక్డ్ ఫర్ స్పీచెస్ అండ్ రైటింగ్స్. మాట్లాడితే దేశద్రోహం కేసు, రాస్తే దేశద్రోహం కేసులు వేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే అది దేశానికి వ్యతిరేకంగా రాసినట్టు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు. సెడిషన్ కేసు, సెడిషన్ అంటే దేశద్రోహం, అఫెన్స్ అంటే తప్పు, దేశద్రోహ నేరం కింద కేసులు వేయడం అనేది చూస్తున్నాం. అది ఫ్రీక్వెన్సీ అంటే చాలా ఎక్కువ సార్లు జరుగుతుంది. అది చూస్తే మనకు అర్థమైపోతుంది. దిస్ మే ఎక్స్ప్లెయిన్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని ఇలా కేసులతో వేధించడం అనేది ఇక్కడ మాట ఉద్దేశం అనమాట. వైల్ అలిగేషన్స్ ఆఫ్ యాంటీ నేషనల్ యాక్టివిటీ peddled by those groomed to build such narratives lead to action under the Unlawful Activities Prevention Act. అలిగేషన్స్ అంటే ఆరోపణలు. ఏంటి ఆరోపణలు? దేనికి సంబంధించి? యాంటీ నేషనల్ యాక్టివిటీ, మీరు దేశానికి వ్యతిరేకంగా, జాతికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అనే అలిగేషన్స్. ఓకే, పెడిల్డ్ బై దోస్, పెడిల్ అనే పదాన్ని అర్థం చేసుకోండి. పెడిల్ అంటే మీకు రకరకాల మీనింగ్స్ ఉంటాయి. టు సెల్ సంథింగ్ గోయింగ్ డోర్ టు డోర్, ఇంటింటికి వెళ్ళి ఒక వస్తువుని అమ్మడాన్ని మనం పెడిల్ అంటాం. మరి అది ఇక్కడ ఫిట్ కావట్లేదు. ఏదన్నా తక్కువ వస్తువు, విలువ ఉన్న వస్తువులను అమ్మడానికి కూడా పెడిలింగ్ అంటారు. అది ఫిట్ కావట్లేదు. పెడిల్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. పెడిల్ అంటే టు ప్రమోట్ అన్ ఐడియా, టు సెల్ అన్ ఐడియా. అంటే ఒక ఐడియాని, ఒక ఐడియాలజీని, ఒక భావజాలాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా పెడిలింగ్ అంటారు. ఎవరు చేస్తున్నారు పెడిలింగ్? బై దోస్ గ్రూమ్ టు బిల్డ్ సచ్ నెరేటివ్స్. నెరేటివ్స్ అంటే అర్థం ఏంటి? స్టోరీ. అలాంటి స్టోరీస్ ని బిల్డ్ చేయడంలో కొంతమందిని గ్రూమ్ చేస్తున్నారు. గ్రూమ్ చేయడం అంటే తయారు చేయడం. గ్రూమింగ్ అంటే నేను మిమ్మల్ని గ్రూమ్ చేస్తాను. చాలాసార్లు చూడండి, పిల్లోడిని, మా పిల్లలు నేను గ్రూమ్ చేస్తాను సార్, మీ బాబుని మీరు చూడక్కర్లేదు అంటారు. అంటే అర్థం ఏంటి? నేను దగ్గరుండి వాడిని నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తాను, వాడిని ఇంప్రూవ్ చేస్తాను అర్థం. గ్రూమ్ చేయడం అంటే మీనింగ్ అది. ఓకే, కొంతమందిని ఇలాంటి ఫాల్స్ నెరేటివ్స్ బిల్డ్ చేయడానికి గ్రూమ్ చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? యాంటీ నేషనల్ యాక్టివిటీ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది పైన ఆరోపణలు పెడిల్ చేస్తున్నారంటే అందరూ వాటిని నమ్మేలాగా చేస్తున్నారు. దే ఆర్ సెల్లింగ్ ద ఐడియా, దే ఆర్ ప్రమోటింగ్ ద ఐడియా దట్ సమ్ పీపుల్ ఆర్ యాంటీ నేషనల్స్. వాళ్ళు యాంటీ నేషనల్స్, వాళ్ళు మంచోళ్ళు కాదు. ఇన్ఫాక్ట్ ద హిందూ గురించి కూడా ఆరోపణలు ఇలాగా వస్తాయి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంచెం రాస్తుందని చెప్పి యాంటీ నేషనల్ న్యూస్ పేపర్ అని చెప్పి మీరు ఫేస్బుక్ లో హిందూ యాడ్స్ చూస్తే కింద కామెంట్స్ వస్తాయి, దిస్ ఇస్ యాంటీ నేషనల్. అంటే వ్యతిరేకంగా మాట్లాడితే యాంటీ నేషనల్ అయిపోతామా అనేది క్వశ్చన్ మార్క్. అది మనం అందరం క్వశ్చన్ చేసుకోవచ్చు. అంటే ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే అది రాచరికం అవుతుంది, డెమోక్రసీ అవ్వదు. డెమోక్రసీలో నిరసన అనేది భాగం. నిరసన వ్యక్తపరిస్తే అది యాంటీ నేషనల్ యాక్టివిటీ అయిపోతుందా అనేది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. బై దోస్ గ్రూమ్ టు బిల్డ్ సచ్ నెరేటివ్స్ లీడ్ టు యాక్షన్ అండర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఓకే, ఈ యుఏపిఏ అనే చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ పట్ల ఈ ఆరోపణలు చేయడం అనేది జరుగుతుంది. ఇన్ అదర్ ఇన్స్టెన్సెస్, ఇంకొన్ని సందర్భాల్లో cases of promoting social enmity and outraging religious sentiments are being slapped selectively to discipline comedians and script writers. ఈ మధ్యన స్టాండప్ కామెడీ అని చెప్పి ఇవన్నీ వస్తున్నాయి కదా, వాళ్ళపైన కూడా కేసులు పడుతున్నాయి. స్లాప్ అంటే కేసులు వాళ్ళపైన వేయడం అని అర్థం అనమాట. ఎందుకు వేస్తున్నారు? కేసెస్ ఆఫ్ ప్రమోటింగ్ సోషల్ ఎన్మిటీ, అంటే సొసైటీలో ఎన్మిటీ, శత్రుత్వ భావజాలాన్ని పెంచేలాగా చేయడం, అంటే ఒకరికి మధ్య విభేదాలు వచ్చేలాగా చేస్తున్నారని. అవుట్రేజింగ్ రిలీజియస్ సెంటిమెంట్స్, అవుట్రేజ్ అంటే అర్థం ఏంటంటే పబ్లిక్ అవుట్ క్రై, అంటే ప్రజాగ్రహం, ఆగ్రహం అని అర్థం. అవుట్రేజింగ్ రిలీజియస్ సెంటిమెంట్ అర్థం ఏంటి? రిలీజియస్ సెంటిమెంట్స్ ని హర్ట్ చేసి వాళ్ళకి కోపాన్ని తెప్పించడం. మీరు కొన్ని మతాల్ని కించపరిచేటట్టుగా మాట్లాడి వాళ్ళ కోపాన్ని తెప్పిస్తున్నారని, అలాగే సొసైటీలో ఎన్మిటీ, శత్రుత్వ భావజాలాన్ని పెంచేలా చేస్తున్నారని చెప్పి కమెడియన్స్ పైన, స్క్రిప్ట్ రైటర్స్ పైన కూడా కేసులు స్లాప్ చేస్తున్నారు. The Supreme Court's intervention has protected prominent journalists from arrest for defamation for tweets that turned out to be incorrect. సుప్రీం కోర్ట్ ఇంటర్వెన్షన్ అంటే సుప్రీం కోర్ట్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యింది. హ్యాస్ ప్రొటెక్టెడ్ ప్రామినెంట్ జర్నలిస్ట్, కొంతమంది జర్నలిస్టులని అరెస్ట్ నుంచి కాపాడడంలో సుప్రీం కోర్ట్ ఇంటర్వెన్షన్ అనేది హెల్ప్ అయింది, ప్రొటెక్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళని అరెస్ట్ చేయాలనుకున్నారు ఫర్ డిఫమేషన్ ఫర్ ట్వీట్స్ దట్ టర్న్డ్ అవుట్ టు బి ఇన్కరెక్ట్. మీరు ట్వీట్స్ చేశారు, దాని ద్వారా డిఫేమ్ చేయడానికి, డిఫమేషన్ అంటే అర్థం ఏంటి? పరువు నష్టం. ప్రభుత్వానికి లేకపోతే కొన్ని వర్గాల ప్రజల యొక్క పరువుని తీసేలాగా మీరు ప్రవర్తించారు. సో కాబట్టి మీ పైన డిఫమేషన్ సూట్ వేస్తాం, అరెస్ట్ చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తే దాన్ని సుప్రీంకోర్టు కాపాడింది. వాళ్ళని అలా కాకుండా కాపాడడం అనేది జరిగింది. ఇట్ నో మోర్ బిహేవ్స్ ఎ రెస్పాన్సిబుల్ అండ్ responsive government to dismiss criticism of its treatment of dissenters and including journalists who do not agree with it as motivated or inspired by foreign elements. Behave అంటే అర్థం చూడండి.
ఇట్ ఈస్ ఇన్అప్రోప్రియేట్, ఇట్ ఈస్ నో మోర్ బిహోవ్స్ అంటే అర్థం ఏంటి? ఇది మీకు తగదు, మీ యొక్క రెస్పాన్సిబుల్ మరియు రెస్పాన్సివ్ గవర్నమెంట్కి ఇది తగదు. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వానికి, ఓకే, రెస్పాన్సివ్ అంటే ప్రజలకు ఏమన్నా జరిగితే రెస్పాండ్ అవ్వాల్సిన ప్రభుత్వానికి, రెస్పాన్స్ తీసుకోదగే ప్రభుత్వానికి ఇది తగదు, మీకు ఇది తగునా అంటాం. ఇట్ బిహోవ్స్ యూ అంటే మీకు తగుతుంది, మీకు ఇది చేయొచ్చు. ఇట్ డజంట్ బిహోవ్ యూ అంటే మీకు ఇది తగదు, తెలుగులో అంటాం కదా. ఇట్ నో మోర్ బిహోవ్స్ ఎ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి? ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్కి ఇది తగదు. ఏంటి తగదు? టు డిస్మిస్ క్రిటిసిజం, క్రిటిసిజంని డిస్మిస్ చేయడం అంటే విమర్శని కొట్టిపారేయడం. ఆఫ్ ఇట్స్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసెంటర్స్, ఏ విషయంలో విమర్శని? డిసెంటర్స్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పుతున్న వాళ్ళని ట్రీట్ చేస్తున్న విధానంలో క్రిటిసిజం వస్తుంది, మీరు సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, వాళ్ళు తొక్కేస్తున్నారు అని. దాన్ని డిస్మిస్ చేయడం అనేది ప్రభుత్వానికి తగదు. ఆ క్రిటిసిజంని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇంక్లూడింగ్ జర్నలిస్ట్, డిసెంటర్స్ ఇంక్లూడింగ్ జర్నలిస్ట్ హు డు నాట్ అగ్రీ విత్ ఇట్, ప్రభుత్వంతో ఏకీభవించని జర్నలిస్ట్ యొక్క వాయిస్ ని మీరు తొక్కేస్తున్నారు అని క్రిటిసిజం వస్తుంది, దాన్ని కొట్టిపారేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ జర్నలిస్ట్ ఎలా అంటున్నారంటే యాజ్ మోటివేటెడ్ ఆర్ ఇన్స్పైర్డ్ బై ఫారెన్ ఎలిమెంట్స్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న డిసెంటర్స్ ఇంక్లూడింగ్ జర్నలిస్టులని ఏమని చెప్తుంది గవర్నమెంట్? వాళ్ళు ఏమని డిస్మిస్ చేస్తుంది? వీళ్ళు మోటివేటెడ్ ఆర్ ఇన్స్పైర్డ్ బై ఫారెన్ ఎలిమెంట్స్. ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. టు డిస్మిస్ క్రిటిసిజం ఆఫ్ ఇట్స్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసెంటర్స్ ఇంక్లూడింగ్ జర్నలిస్ట్ హు డు నాట్ అగ్రీ విత్ ఇట్ యాజ్ మోటివేటెడ్ బై ఆర్ ఇన్స్పైర్డ్ బై ఫారెన్ ఎలిమెంట్స్. ఫారెన్ ఎలిమెంట్స్ వీళ్ళు మోటివేట్ చేసి, వీళ్ళు ఇన్స్పైర్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి అని చెప్పి ప్రభుత్వం కొట్టిపారేస్తుంది. అలా కొట్టిపారేయడం కరెక్ట్ కాదు. నిజంగానే వ్యతిరేకించే వాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ప్రతిదాన్ని కూడా వేరే వాళ్ళ కుట్ర, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫారినర్స్ చేస్తున్న కుట్ర అని చెప్పి కొట్టిపారేయడం కరెక్ట్ కాదు అని అర్థం. ఓకే, సమ్మరైజ్ చేయాలంటే చాలా ఈజీ ఇది సమ్మరీ. ప్రభుత్వం తనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని, తనకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని, సపోర్ట్ చేస్తున్న వాళ్ళని, లేదా కవరేజ్ ఇస్తున్న వాళ్ళని, ఏదో రకంగా ప్రభుత్వం యొక్క యాక్టివిటీని ఇబ్బంది పెడుతూ ప్రవర్తించే వాళ్ళందరిపైన కూడా సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, లేకపోతే డిఫరెంట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ని పౌలుగా వాడుతూ కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతోంది అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ, ప్రధానమైన విషయం. అది ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్కి తగదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిదీ కూడా కుట్ర కాదు, వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా యాంటీ నేషనల్ కాదు అనేది దీని యొక్క సారాంశం. దట్స్ ఇట్. Thank you very much.